Good morning, my dear students and my followers. This is Dr. Gaurav, founder and director of Ashoka Institute Circle, Ashok Nagar Experts, Hyderabad, and 18 years of teaching experience in civil services and group work. సో నేను మొదటి నుంచి మీరు లాస్ట్ ఇయర్ మీరు కానీ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ కూడా చాలా మందికి నేను చెప్తూనే ఉన్నాను. ప్రతిరోజు ఏదో ఒక వీడియో చేస్తూనే ఉన్నాను. ఎలా అంటే టెస్ట్ సిరీస్ రాయండి, టెస్ట్ సిరీస్ రాయండి, టెస్ట్ సిరీస్ రాయండి, మీరు సక్సెస్ అవుతారు. చాలా మందికి నేను చెప్తూనే ఉన్నాను అనమాట. ఇక్కడ ఆఫ్లైన్లో నా దగ్గరకు వచ్చి నన్ను కలిసేవాళ్ళు కూడా, అశోక్ నగర్ వచ్చి కలిసేవాళ్ళు కూడా టెస్ట్ సిరీస్ రాయండి, టెస్ట్ సిరీస్ రాస్తేనే గ్రూప్ 1 సివిల్స్ లాంటి వాటిలో మనం సక్సెస్ అవుతామని. అసలు ఈ టెస్ట్ సిరీస్ గ్రూప్ 1కి రాయడం అనేది ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను. 2012లో ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను. గ్రూప్ 1కి ఇలా టెస్ట్ సిరీస్ అనే పద్ధతే లేదు. తర్వాత గ్రూప్ 1లో చాప్టర్ వైజ్గా, అంటే ఒక్కొక్క పేపర్కి 15 చాప్టర్లు ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క టెస్ట్ చొప్పున 15 క్వశ్చన్లు చొప్పున 15 టెస్టులు కండక్ట్ చేస్తాం ఒక్కొక్క పేపర్కి. ఆ పద్ధతి కూడా నేనే ప్రవేశపెట్టాను. సెక్షనల్ కాదు నేను పెట్టేది, చాప్టర్ వైజ్గా. చాప్టర్ వైజ్గా మీరు 10 క్వశ్చన్స్ రాయటం వల్ల మీరు ఇంకో 10 క్వశ్చన్స్ వచ్చినా, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా, ఎలాంటి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినా, ఎలాంటి స్టేట్మెంట్స్ వచ్చినా, లేదంటే ఎలాంటి నెగిటివ్ క్వశ్చన్స్ వచ్చినా, ఏ వచ్చినా కానీ సరే మీరు చక్కగా రాయొచ్చు. సో టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళందరూ కూడా మంచి ర్యాంక్స్ వచ్చినాయి. టెస్ట్ సిరీస్ మీన్స్ అంటే అన్ని టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు, అన్ని టెస్ట్ సిరీస్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్వశ్చన్లు రాసి, అన్ని టెస్టులు రాసి కరెక్షన్ నా చేత కరెక్షన్ చేయించుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మీ టెస్ట్ సిరీస్ని నేనే కరెక్షన్ చేస్తాను. ఓన్గా మై ఓన్ నేనే రెస్పాన్సిబిలిటీ మీకు. నేనే నా ఓన్ హ్యాండ్తోనే మీకు అన్నీ కూడా నేనే కరెక్ట్ చేస్తాను కాబట్టి, నేనే ఎవాల్యూట్ చేస్తాను ఆన్సర్ కాబట్టి. ఇలా చేసిన వాళ్ళందరూ కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయి. ఇదంతా కూడా బిఫోర్ ఎగ్జామ్ ఇంకా నోటిఫికేషన్ రాకముందు నుంచి, అప్పుడు రాకముందు నుంచి వీళ్ళు ప్రిపేర్ అయ్యారు బాబు. సో అందుకే వీళ్ళందరూ కూడా మంచి ర్యాంక్స్ సాధించారు. నేను మళ్ళీ ఎందుకు చెప్తాను అంటే, కొత్త వాళ్ళు, సో మీకు ఇప్పుడు ఒక 300 నుంచి 450 మధ్యలో మార్క్స్ వచ్చి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే, 440 వరకు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు మళ్ళీ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ టెస్ట్ సిరీస్ రాయండి, మళ్ళీ గైడ్లైన్స్ తీసుకోండి. లేదా మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వగలం అనుకుంటే ఓన్గా కూడా ప్రిపేర్ అవ్వండి. మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వగలుగుతున్నా కానీ పర్లేదు, మీరు టెస్టులు రాసుకోండి. లేదంటే మీకు మీరే కరెక్షన్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చూడండి. సో ఒక మెంటర్, ఒక గైడ్గా ఉండి మీకు ఏం రాయాలి, ఏం రాయాలి. ఎందుకంటే గ్రూప్ 1 లాంటి పరీక్షకు మీరు ఎంత టైం కేటాయించినా తప్పలేదు. 1-2 ఇయర్స్ కేటాయించినా ఏం తప్పలేదు దీనికి. ఎందుకంటే పెద్ద పరీక్ష ఇది. పెద్ద స్థాయికి వెళ్తారు. డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, సిటీఓ, మున్సిపల్ కమిషనర్, ఆర్టీఓ, ఎక్సైజ్ డిఎస్పీ, ఇలాంటి ఎన్నో ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి ఈ స్థాయికి వెళ్ళాలంటే మనం ఒక 1-2 ఇయర్స్ కష్టపడ్డా ఏం తప్పలేదు. బయటికి వెళ్తే మనం ఇంత పెద్ద స్థాయికి వెళ్ళలేము. సో అందుకని మళ్ళీ పోయిన చోట ఎతకండి, మళ్ళీ పోతే పోయింది, మళ్ళీ ప్రిపేర్ అవ్వండి, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి అన్ని టెస్టులు రాసి, నేను ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే, మ్యాక్సిమం టెస్టులు రాసిన వాళ్ళందరూ మీ దగ్గర రాసిన వాళ్ళు, నేను వాళ్ళకి రాయిందల్లో నేను చెప్తున్నాను, నీకు సర్వీస్ వస్తుంది, నీకు ఖచ్చితంగా ఏదో ఒక సర్వీస్ వస్తుంది నేను చెప్తూనే ఉన్నాను. అలాంటి వాళ్ళందరూ కూడా మంచిగా సక్సెస్ అయ్యారు. కాబట్టి మీరు కూడా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు, ఆల్రెడీ మీకు ఒక 300 పైన వచ్చి 440 మధ్యలో వచ్చి ఎలాంటి జాబ్ రానటువంటి వాళ్ళు, 400 పైన అంటే మీరు బాగా రాసినట్లు అనమాట. రూపంలో 400 పైన తెచ్చుకున్నారంటే కొంచెం కష్టపడితే మీకు నెక్స్ట్ నోటిఫికేషన్లో మీరు ఫస్ట్లో ఉంటారు, మీరే టాపర్స్లో. సో కాబట్టి ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. మీకు ఎక్కడైనా సరే స్వయంగా ఫ్యాకల్టీ కరెక్షన్ చేస్తుంటే, అంటే నాలాగా మిమ్మల్ని దగ్గర పెట్టుకుని కరెక్షన్ చేస్తాను ఆఫ్లైన్లో అయితే. సో ఆన్లైన్లో అయితే మీరు నాకు రాసి వాట్సాప్ ద్వారా మీరు నాకు పీడిఎఫ్ పంపిస్తే నేను మా యాప్లో తీసుకొని, ఇక్కడ మా డిజిటల్ బోర్డు తీసుకొని కరెక్షన్ చేసి ఆ రోజే కరెక్షన్ చేసి మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చి, మీకు కాల్ బ్యాక్ చేసి, మీకున్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా బెటర్ ఆన్సర్ ఎలా ఇవ్వాలి, ఇంకా మంచిగా ఎలా రాయాలి, ఇవన్నీ కూడా చెప్తాం. ఇందులోనే మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తూ ఉంటుంది. మీకు ప్రిలిమ్స్ కూడా సైమల్టేనియస్గా ప్రిలిమ్స్ కూడా మీకు నడుస్తుంటుంది. కాబట్టి ప్రిలిమ్స్ గురించి కూడా మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. ప్రిలిమ్స్ ఇటు మెయిన్స్, ఎందుకంటే మెయిన్స్లో ఏ పేపర్లు ఉన్నాయి, ప్రిలిమ్స్లో కూడా మ్యాక్సిమం అవే పేపర్లు ఉన్నాయి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఎక్కువ మందికి జనరల్ ఎస్ఏ పేపర్ తెలంగాణ మూమెంట్లో బాగా తగ్గినాయి. కాబట్టి మళ్ళీ రాయండి, మళ్ళీ రాసి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఈసారి రాబోయే నోటిఫికేషన్ కొంచెం ఓపిక ఉండాలి, తప్పదు. కొంచెం పెయిన్ ఉంటుంది, కొంచెం బాధ కూడా ఉంటుంది. చాలామంది వచ్చి పాపం నా దగ్గర నా స్టూడెంట్స్ బాధపడుతున్నారు. సో వాళ్ళకి మనం కూడా అదే చెప్తున్నాం, మళ్ళీ ఏం పర్లేదు,
నేనే సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ దాకా పోయి వెనక్కొచ్చాను. సో, నాకు ఏం జాబ్ లేదు. ఇట్లా మనం కూడా కొన్ని సమస్యలు తప్పదనమాట. సో, కాబట్టి మళ్ళా ఫైట్ చేయాలి. మీకైతే అవకాశం ఉంది. మళ్ళా ప్రిపేర్ అవ్వండి. మళ్ళా సాధించండి. లేదా మీలో చాలామంది గ్రూప్ 1కున్న ఈ నాలెడ్జ్ తోటి సివిల్ సర్వీసెస్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రెగ్యులర్‌గా ఉంటుంది కాబట్టి, ఈ నాలెడ్జ్‌ని మీరు సివిల్స్ మీద కూడా పెట్టుకోవచ్చు. సివిల్స్‌లో కూడా టెస్ట్‌లు, మెంటర్‌షిప్ ఉంటుంది. లేదా ఆఫ్‌లైన్ క్లాసెస్ ఉంటాయి. సివిల్స్ కూడా హెల్ప్ అవుతుంది మీకు ఇట్లా. ఈ నాలెడ్జ్ ఇట్లా కూడా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 రాసుకోవచ్చు. 2 గ్రూప్ 1 పడ్డప్పుడు ఆ నాలెడ్జ్‌తో మీరు టాపర్ చూసారు కదా! ఫస్ట్ ర్యాంకరు. ఆమె ఏం చెప్తుంది? సివిల్స్ ప్రిపేర్ అవుతూ రాసాను. గ్రూప్ 1లో 550 మార్క్స్ దాకా వచ్చాయి. నాకు కేవలం నా సివిల్స్ ప్రిపరేషన్ వల్లే నాకు ఇవి వచ్చినాయని చెప్పి లక్ష్మీ దీపిక అనే టాపర్ ఉంది కదా! గ్రూప్ 1 టాపర్ ఆవిడ చెప్పడం జరిగింది కదా! సో, అందుకని మీలో ఏ మీడియం అయినా సరే సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం. తెలుగులో కూడా సివిల్ సర్వీసెస్ రాయొచ్చు అనే విషయం కూడా మీకు తెలుసుకున్నాను. హాయిగా బేషుగ్గా తెలుగులో రాయొచ్చు. ఈ గ్రూప్ 1కి పడే కష్టంలో 70% కష్టపడితే సివిల్స్ వస్తుంది. కానీ అది మీకు తెలీదు ఆ విషయం. దానికి ఒక మెంటర్ గైడ్ ఉండాలి. నన్ను కలవండి ఎట్లానో నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్. సో, మళ్ళా కొత్త వాళ్ళు, మళ్ళా ఉన్నవాళ్ళు, మళ్ళా టెస్టులు రాయండి. ఇంతకుముందు రాయని వాళ్ళు, మిస్ అయినటువంటి వాళ్ళు. మళ్ళా ఫస్ట్ నుంచి అన్ని టెస్టులు రాయండి. చాప్టర్ వైస్‌గా ప్రతి చాప్టర్‌కి ఒక 10 క్వెషన్‌లు చొప్పున ఇస్తాం మేము. కనీసం ఒక 5 క్వెషన్స్ అన్నా రాయండి ఒక్కో చాప్టర్‌కి. ఎందుకు రాదో చూద్దాం గ్రూప్ 1. ఈసారి మీరే టాపర్ అయితారు. గ్రూప్ 1 టాపర్స్ మీరే. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.